హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ససి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు ఒక 20,000 రూపీస్ పోర్ట్ఫోలియో గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో చాలా మంది నన్ను కామెంట్ సెక్షన్ లో అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అడుగుతున్నారు ఒక 20,000 రూపీస్ పోర్ట్ఫోలియో గురించి చెప్పండి సార్ అని. సో ఈ వీడియోలో మనం ఆ 20,000 రూపీస్ పోర్ట్ఫోలియోలో ఏ స్టాక్స్ ఉంటాయి, అలాగే వాటి యొక్క బై లెవెల్స్ ఏంటి, అలాగే టార్గెట్స్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ 20,000 రూపీస్ పోర్ట్ఫోలియోలో మనం షార్ట్ టర్మ్ కోసం యూజ్ చేస్తున్నాం అనమాట, లాంగ్ టర్మ్ కోసం కాదు. మీరు కావాలంటే లాంగ్ టర్మ్ కోసం కూడా ఈ స్టాక్స్లో అనేది ఇన్వెస్ట్ చేయొచ్చు. నేను చెప్పిన ప్రైసెస్ దగ్గర లాంగ్ టర్మ్ కనుక ఇన్వెస్ట్ చేస్తే మీ అమౌంట్ అనేది డబుల్ అయ్యే ఛాన్సెస్ అని ఉంటాయన్నమాట. సో ఈ వీడియోలో ఆ 20,000 రూపీస్ పోర్ట్ఫోలియోలో స్టాక్స్ ఏమున్నాయి, వాటి యొక్క బై లెవెల్స్, అలాగే వాటి యొక్క టార్గెట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్తాను కదా ఒక 20,000 రూపీస్ పోర్ట్ఫోలియో గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ 20,000 రూపీస్ పోర్ట్ఫోలియోలో టోటల్గా ఒక 5 స్టాక్స్ అనేవి నేను సెలెక్ట్ చేశాను. సో వాటి యొక్క బై ప్రైసెస్ అలాగే టార్గెట్స్ కూడా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం మనం యూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. బట్ ఒక థింగ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మన మార్కెట్ అనేది కొంచెం హై లెవెల్స్ దగ్గర ఉంది, అంటే 11,200 లెవెల్ దగ్గర ఉందన్నమాట నిఫ్టీ. సో ఇక్కడ నుంచి మార్కెట్ కొంచెం పైకి వెళ్తే మనకి ప్రాఫిట్స్ అనేవి త్వరగా వస్తాయి. మనం ఏదైతే టార్గెట్స్ అనేవి సెట్ చేసుకుంటామో ఈ పోర్ట్ఫోలియోలో ఆ టార్గెట్స్ అనేవి ఈజీగా రీచ్ అవుతాయి ఫ్రెండ్స్. లేదు మార్కెట్ కొంచెం కన్సాలిడేట్ అయ్యి లేదా కొంచెం కింద పడి మళ్ళీ 11,000 10,800కి వెళ్తే కనుక మనం కొంత టైం అనేది వెయిట్ చేయాల్సి ఉంటుంది మళ్ళీ రికవరీ అవ్వడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 మంత్లో మళ్ళీ రికవరీ అయ్యి పైకి వస్తే మళ్ళీ మన టార్గెట్స్ అనేవి ఈజీగా రీచ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మార్కెట్ కనుక ఇక్కడ నుంచి 11,200 లెవెల్ నుంచి పైకి వెళ్ళి 11,300 11,350 లేకపోతే 11,500 దాకా వెళ్తే కనుక మన టార్గెట్స్ అనేవి విత్ ఇన్ వీక్ ఆర్ 2 వీక్స్లో ఈజీగా రీచ్ అయిపోతాయి ఫ్రెండ్స్. లేదు నిఫ్టీ 50 కనుక మార్కెట్ 11,200 లెవెల్ నుంచి కొంచెం కింద పడి 11,000 లేదా 10,800 లెవెల్కి వచ్చినట్టయితే కనుక మనం ఏదైతే బై లెవెల్స్ ఉన్నాయో ఆ బై లెవెల్స్ దగ్గర బై చేసిన తర్వాత కొంత టైం అనేది వెయిట్ చేయాల్సి ఉంటుంది, లేదా 1 మంత్ ఆర్ 1.5 మంత్ అనేది మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను టార్గెట్స్ కూడా చాలా చిన్న టార్గెట్స్ ఇచ్చాను ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్లీ ఒక 5%, 10%, 15% టార్గెట్స్ మాత్రమే ఇచ్చాను. సో దట్ మనకి ఏంటంటే త్వరగా రీచ్ అవుతాయి, మన పోర్ట్ఫోలియోలో మనీ అనేది త్వరగా వచ్చేస్తాయి అనమాట, మన ప్రాఫిట్స్ అనేవి కొంచెం త్వరగా వస్తాయి. అందువల్ల టార్గెట్స్ అనేవి కొంచెం చిన్నగా ఇచ్చాను. సో ఈ వీడియోలో ఇంకా లేట్ చేయకుండా ఆ 20,000 రూపీస్ పోర్ట్ఫోలియోలో ఏ స్టాక్స్ ఉన్నాయి, వాటి యొక్క బై లెవెల్స్, టార్గెట్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి 20,000 రూపీస్ పోర్ట్ఫోలియో అనమాట. నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తాను మీకు. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనం తీసుకుంది హెచ్డిఎఫ్సి ఏఎంసి ఫ్రెండ్స్. ఇది మనకి చాలా అంటే చాలా తక్కువ వాల్యుయేషన్స్ లో దొరుకుతుంది. 2,400 మంచి సపోర్ట్ లెవెల్, అది బ్రేక్ చేసి ఇప్పుడు కింద పడింది అనమాట. సో ఎవరైతే ప్రీవియస్ గా బై చేస్తారో హోల్డ్ అనేది చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. 2,400 లెవెల్ అనేది మంచి సపోర్ట్ లెవెల్ అనమాట. మళ్ళీ అది ఈజీగా రికవరీ అవుతుంది, ఏం భయపడాల్సిన అవసరం లేదు. సో హెచ్డిఎఫ్సి ఏఎంసీని 2,369 ప్రెసెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ దగ్గర మనం బై అనేది చేయొచ్చు అనమాట. క్వాంటిటీ వచ్చేసరికి 2 షేర్స్ అనేవి మేము తీసుకోవచ్చు. అలాగే టార్గెట్ వచ్చేసరికి 2,478 అనేది మనం పెట్టుకోవచ్చు అనమాట. సో మన ఫస్ట్ షేర్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఫ్రెండ్స్. అలాగే సెకండ్ షేర్ చూద్దాం ఫ్రెండ్స్. సెకండ్ షేర్ వచ్చేసరికి డిమార్ట్ కూడా మనకి మంచి వాల్యుయేషన్స్ లో దొరుకుతుంది. ఇప్పుడు అరౌండ్ 2,136 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట నేను ఈ వీడియో చేసినప్పుడు. బట్ మనం కొంచెం వెయిట్ చేసి 2,050 లెవెల్ కనుక ఈ షేర్ వచ్చినట్టయితే కనుక మనం బై అనేది చేయొచ్చు. క్వాంటిటీ వచ్చేసరికి 2 క్వాంటిటీ అనేది తీసుకోండి. సో 20,000 పోర్ట్ఫోలియోలు అంటే తక్కువ క్వాంటిటీ వస్తుంది. బట్ మనం ఒక 5 షేర్స్ సెలెక్ట్ చేసుకొని ఈ తక్కువ క్వాంటిటీలో ఇన్వెస్ట్ చేసినా సరే మనకి 2,000 20,000 రూపీస్కి 2,000 3,000 రూపీస్ ప్రాఫిట్ అనేది ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. సో మనం ఈ డిమార్ట్ షేర్ 2,050 రూపీస్ దగ్గర బై చేయొచ్చు. క్వాంటిటీ వచ్చేసరికి 2 తీసుకుంటాం. టార్గెట్ వచ్చేసరికి 2,182 అనేది మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇది మంచి రెసిస్టెన్స్ లెవెల్. సో ఇది సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్. అలాగే థర్డ్ స్టాక్ చూస్తే కనుక యాక్సిస్ బ్యాంక్ ఫ్రెండ్స్. యాక్సిస్ బ్యాంక్ మనం 5 షేర్స్ అనేవి క్వాంటిటీ తీసుకుంటాం. బై ప్రైస్ వచ్చేసరికి 420 రూపీస్ దగ్గర తీసుకోండి ఫ్రెండ్స్. ప్రజెంట్ ఇది ఇప్పుడు 433 రూపీస్ 434 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో వెయిట్ చేయండి, 428 బిలో కనుక పడినట్టయితే వెంటనే 420 లెవెల్కి ఈజీగా వస్తుంది యాక్సిస్ బ్యాంక్ అనేది. సో 420 లెవెల్ దగ్గర మనం ఒక 5 క్వాంటిటీ అనేది తీసుకుంటాం. టార్గెట్ వచ్చేసరికి 454 అనేది పెట్టుకుంటాం ఫ్రెండ్స్. సో అలాగే నెక్స్ట్ షేర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్రెండ్స్. ఐసిఐసిఐ బ్యాంకులో మనం 10 క్వాంటిటీ అనేది తీసుకుంటాం. బై ప్రైస్ వచ్చేసరికి 345, ఇది అరౌండ్ 360 లెవెల్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. 355 360 లెవెల్ దగ్గర ఉంది. సో ఈ షేర్ని మనం 10 క్వాంటిటీ 345 రూపీస్ దగ్గర బై చేయొచ్చు. టార్గెట్ వచ్చేసరికి 368 370 కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఈజీగా వెళ్తుంది, విత్ ఇన్ 1 వీక్ 1.5 వీక్లో ఈజీగా వెళ్తుంది అనమాట. మార్కెట్ కూడా కొంచెం పాజిటివ్గా ఉన్నట్టయితే ఈజీగా ఇవన్నీ రీచ్ అయిపోతాయి ఫ్రెండ్స్. మనకు వచ్చే ప్రాఫిట్స్ కూడా అప్రాక్సిమేట్లీ 5%, 6%, 7% అనేది ఈజీగా తీసుకోవచ్చు. సో ఈ పోర్ట్ఫోలియో అనేది కేవలం షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఫ్రెండ్స్. షార్ట్ టర్మ్ ఎవరైతే 1 మంత్లో చేద్దాం అనుకుంటున్నారో, ఎవరి దగ్గర అయితే 20,000 ఉన్నాయో వీటిలో ఇన్వెస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే ఫిఫ్త్ షేర్ చూస్తే కనుక హెచ్యుఎల్ ఫ్రెండ్స్. హెచ్యుఎల్లో మనం 2 స్టాక్స్ అనేవి తీసుకుంటాం.
క్వాంటిటీ వచ్చేసరికి 2 తీసుకుంటాం, ప్రైస్ వచ్చేసరికి 2150 దగ్గర బై చేస్తాం ఫ్రెండ్స్. ఇది అరౌండ్ ఇప్పుడు 2200 లెవెల్ దగ్గర ఉందన్నమాట. సో వెయిట్ చేయండి, 2150 లెవెల్ అనేది మంచి సపోర్ట్ లెవెల్. ఇక్కడికి వస్తే కనుక ఒక 2 క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోండి. మాకు టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి 2320 అనేది మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇది కూడా ఈజీగా వెళ్తుంది, ఎందుకంటే హెచ్యుఎల్ అనేది చాలా టైంలో మనకి 2000 లెవెల్ నుంచి 2150 లెవెల్ లోపలే చాలా టైం తిరిగింది అనమాట. సో కొంచెం బ్రేక్అవుట్ వచ్చింది, మళ్ళీ కొంచెం పడినివ్వండి, పడితే 2150 దగ్గర మీరు బై చేయండి. టార్గెట్ వచ్చేసరికి 2320 అనేది పెట్టుకోవచ్చు. అలాగే 6 షేర్ వచ్చేసరికి డాబర్ ఫ్రెండ్స్, డాబర్ లో మనం 480 రూపీస్ దగ్గర బై చేస్తాం. ప్రస్తుతం ఇది 512 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మనం 480 రూపీస్ దగ్గర బై చేయొచ్చు. ఈ షేర్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రమే బై చేయండి. క్వాంటిటీ వచ్చేసరికి 3 తీసుకుంటాం, టార్గెట్ వచ్చేసరికి 530 అనేది మనం పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ ఈ 6 షేర్స్ 20,000 రూపీస్ పోర్ట్ఫోలియో. ఇది అరౌండ్ టోటల్ గా మన అమౌంట్ బై ప్రైస్ మొత్తం కలిపి ఈ క్వాంటిటీతో యాడ్ చేసినట్టయితే టోటల్ గా 20,128 రూపీస్ అరౌండ్ అవుతుంది ఫ్రెండ్స్. సో మీరు 20,128 రూపీస్ పెట్టి ఒక 1 మంత్ కనుక వెయిట్ చేసినట్టయితే మార్కెట్ కొంచెం పాజిటివ్గా ఉన్నట్టయితే ఈ షేర్స్ అన్ని కూడా టార్గెట్స్ రీచ్ అవుతాయి. మీరు 20,000 పెట్టినందుకు ఒక 2,000 నుంచి 5,000 రూపీస్ దాకా మీకు ప్రాఫిట్ అనేది రావచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ 20,000 రూపీస్ పోర్ట్ఫోలియో ఫర్ షార్ట్ టర్మ్ అనమాట. మీరు ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తున్నారో సేమ్ స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. మీ టార్గెట్స్ కొంచెం పైకి పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ అయితే మనం 3,500 దాకా పెట్టుకోవచ్చు. డిమార్ట్ అయితే లాంగ్ టర్మ్ టార్గెట్ వచ్చేసరికి మనం 2,500 దాకా పెట్టుకోవచ్చు. యాక్సిస్ బ్యాంక్ వచ్చేసరికి 550, 560, 850 దాకా కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చేసరికి 550 దాకా పెట్టుకోవచ్చు టార్గెట్ లాంగ్ టర్మ్ కి. ఒక 3 ఇయర్స్ అలా వెయిట్ చేసినట్టయితే 2 to 3 ఇయర్స్. అలాగే హెచ్యుఎల్ వచ్చేసరికి 2,500, 2,800 కూడా పెట్టుకోవచ్చు. డాబర్ వచ్చేసరికి మనం 580, 590, 600 దగ్గర కూడా పెట్టుకోవచ్చు అనమాట లాంగ్ టర్మ్ కి. సో ఎవరైతే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేస్తున్నారో ఈ టార్గెట్స్ అనేవి పెట్టుకోండి. లాంగ్ టర్మ్ కి అయితే కొంచెం ఎక్స్టెండ్ అనేది చేసుకోవచ్చు మీ టార్గెట్స్ అనేవి. సో ఇది ఫ్రెండ్స్ ఈ 20,000 రూపీస్ పోర్ట్ఫోలియో. సో ఫ్రెండ్స్ మీరు చూసారు కదా ఒక 20,000 రూపీస్ పోర్ట్ఫోలియో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం. ఈ 6 స్టాక్స్ అలాగే వాటి యొక్క బై లెవెల్స్, వాటి యొక్క క్వాంటిటీ, అలాగే వాటి యొక్క టార్గెట్స్ అన్ని చూసారు కదా. సో ఈ పిక్ యొక్క లింక్ నేనైతే ఇప్పుడు స్క్రీన్ షాట్ చూపించాను, ఆ పిక్ యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఫ్రెండ్స్. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి, కావాలంటే మీ దగ్గర యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో నేను కొన్ని లెవెల్స్ అనేవి కరెంట్ ప్రైస్ దగ్గర బై చేయొచ్చు, లైక్ డిమార్ట్, హెచ్డిఎఫ్సి ఏఎంసీ. కొన్ని స్టాక్స్ లైక్ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ కొంత తగ్గనివ్వండి, నేను ఏదైతే ప్రైస్ ఇచ్చానో ఆ ప్రైస్ దగ్గర నుంచి మీరు బై అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.